ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క సమయంలో దేవుని వాక్యంని బోధించాలని ఆశపడినాను. ఒక అంశంతో మీ ముందరకు వచ్చాను. ఏంటంటే 5 ఫింగర్ ప్రేయర్. 5 ఫింగర్స్ ప్రేయర్. మీకు కొత్తగా ప్రార్థన పద్ధతి పరిచయం చేయాలనుకున్న ఈ ఒక ఉదయకాల సమయంలో ఈ ప్రార్థన పద్ధతి ఏంటంటే 5 ఫింగర్ ప్రేయర్. సో మనము మన చేతికే వేలు ఉన్నాయి కదా, ఈ 5 వేలతో మనం ప్రార్థన చేసుకోవాలి. ఎట్లా ప్రార్థన చేయాలి అంటే, మొదటి ఫింగర్ వేలు చూసినట్టయితే ఇదొక థంబ్. దీన్ని ఏమంటారంటే థంబ్ అంటారు. థంబ్ అని చూసిన వెంటనే నువ్వు ఇది ఎవరి గురించి ప్రార్థించాలంటే నీ హృదయంకి సమీపంగా ఉన్న వాళ్ళ గురించి ప్రార్థించాల. ఫస్ట్ థింగ్. సో నీకు సమీపంగా ఎవరున్నారు, నీ హృదయంకి ఎవరైనా సరే వాళ్ళ గురించి ప్రార్థించండి. ఫిలిపియన్స్ చాప్టర్ 1 verse 3 to 5. సో తర్వాత ఇండెక్స్ ఫింగర్, పాయింటర్. ఈ యొక్క ఫింగర్ చూసినప్పుడు ఎవరి గురించి ప్రార్థన చేయాలంటే బోధకుల గురించి, దేవుని టీచర్స్ అండ్ ప్రీచర్స్, స్కూల్ టీచర్సే కావచ్చు, ఎవరైనా టీచర్స్ గురించి, సెమినార్ టీచర్సే కావచ్చు, బోధకులే కావచ్చు, ఇవన్నీ వీళ్ళ గురించి ప్రార్థన చేయండి. తర్వాత పిల్లల గురించి ప్రార్థన చేయండి. ఇండెక్స్ ఫింగర్. తర్వాత టాలెస్ట్ ఫింగర్, థర్డ్ వన్, అథారిటీ గురించి, మన మీద పై అధికారుల గురించి, నాయకులు నాయకురాల గురించి, మన జాబ్లో ఉన్న మనకంటే మన సూపర్వైజర్స్ గురించి, వాళ్ళందరి గురించి ప్రార్థించాలి. ఇది థర్డ్ ఫింగర్. సో 1 Timothy chapter 2 verse 1 and 2. సో అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ గురించి, మన పొలిటికల్ లీడర్స్ గురించి, మన అందరి గురించి మనము ప్రార్థించాలి. తర్వాత ఫోర్త్ ఫింగర్ ఎవరంటే అది బలహీనతమైన ఫింగర్. ఇది ఎవరి గురించి ప్రేయర్ చేయాలంటే ఎవరైతే సమస్యల్లో ఉంటారో, బాధలు, దుఃఖంలో, అనారోగ్యంలో ఉంటారో వాళ్ళ గురించి ప్రార్థించాలి. సో ఇట్ షోస్ ద వీకెస్ట్. సో యూ హావ్ టు ప్రే who are in weak, who are in trouble, problems, difficulties, వాళ్ళ గురించి ప్రార్థించాలి. జేమ్స్ చాప్టర్ 5 verse 13 to 16. దెన్ లాస్ట్ కమ్స్ లిటిల్ ఫింగర్. మళ్ళీ ఈ యొక్క ఫింగర్ ఏం గుర్తిస్తారంటే ఇట్ రిమైండ్స్ యూ ఆఫ్ స్మాల్నెస్ అండ్ రిలేషన్షిప్ టు గాడ్. సో దేవునితో సావాసం కానీ, దేవునితో కమ్యూనికేషన్లో చాలా మంది చాలా పూర్గా ఉంటారు, వీక్ ఉంటారు, తక్కువ మంది ఉంటారు. వాళ్ళ గురించి, మీ గురించి ప్రార్థించండి. సో దేవుడు ఇంకా మిమ్మల్ని దీవించి ఆశించగాక. తర్వాత మీ యొక్క నీడ్స్ గురించి, ఇతరుల అవసరతల గురించి, ఇతరులు ఫైనాన్షియల్ నీడ్స్ గురించి ప్రార్థించండి. ఫిలిపియన్స్ చాప్టర్ 4 verse 6 to 19. ఈరోజు నేను ఈ పద్ధతి మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను, 5 ఫింగర్ ప్రేయర్స్. సో మీరు ఇంకా నూతన పద్ధతులు మీరు తలంచి ఆ పద్ధతులతో మీరు ప్రార్థన చేసుకుని ప్రార్థనకు నూతనం, ఒక ఉజ్జీవం తీసుకురావచ్చు, ఇంట్రెస్ట్ తీసుకురావచ్చు ప్రార్థించడానికి దేవునికి. సో దేవుడు మిమ్మల్ని, మీ ప్రార్థన జీవితాన్ని దేవుడు ఇంకా బహుగా దీవించి ఆశించగాక. ఇంకా ఇతరుల గురించి, లోక అందరి గురించి మీరు ప్రతి క్షణం మీరు ప్రార్థించవచ్చు. అండ్ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ చదువును, మీ ప్రయాణం, మీ బిజినెస్ అన్నీ కూడా దేవుడు బహుగా మిక్కిలిగా దీవించి ఆశించగాక. Jesus bless you. Have a blessed day. Amen.